జన్మ మళ్ళీ జన్మ లేదు. అర్థమైందా మీకు ఏమన్నమాట? క్రొత్త జన్మ మళ్ళీ జన్మ లేదు అంటే ఇక్కడ క్రొత్త జన్మ అంటే ఏంటి? చాలా మందికి క్రొత్తగా జన్మించడం అంటే ఏమని ఆలోచన చేస్తామమ్మా? మరొక జన్మ ఉంది, ఈ పాత జన్మ పోయింది, మరొక జన్మ ఉంది అని చాలా మంది అనుకుంటారు. ఈ లోకంలో మనతో పాటు సత్యం తెలియని వాళ్ళు, అసత్యంలో ఉన్నవాళ్ళు చాలా మంది మరొక జన్మ ఉంది, మరొక జన్మ ఉంది, ఈ సంవత్సరంలో మనము ఈ జన్మలో మనము పేదలుగా పుట్టాము, వచ్చే జన్మలో బాగా ధనవంతులుగా పుట్టుతాము అనుకుంటాం. అవునా కదా? కానీ మరో జన్మ అనేది ఎలా అనుకుంటాం అంటే ఇంకొక ఆలోచన, ఈ జన్మలో మనము పాపం చేశాము, దొంగతనాలు చేశాము, వ్యభిచారం చేశాము, ఇంకొక ఏదో ఈ లోక సంబంధమైన జీవితం జీవించాము, ఈ అందుకు వచ్చే జన్మలో ఏ కుక్కగానో ఏ నక్కగానో పుడతారు అనుకుంటా ఉంటారు. లేదంటే మంచి కార్యం చేస్తే మళ్ళీ మనిషిగానే పుడతామని కొంతమంది అనుకుంటా ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో మాత్రము దేవుని యొక్క వాక్యంలో ఎక్కడ కానీ మరో జన్మ గురించి అంటే మరోసారి మనకి జన్మ అంటూ లేదు అని దేవుని యొక్క లేఖనం ద్వారా మనము తెలుసుకుంటున్నాం. మనకి ఇంక జన్మ లేదు, ఇదే జన్మం, మరొక జన్మము లేదు మనకి. మరి మళ్ళీ జన్మ లేదు, కొత్తగా జన్మించాలి, జన్మం లేదు, ఇంకో జన్మం లేదు మనకి. ఇంకోసారి మనిషిగానో ఇంకొక జంతువుగానో ఇంకొక చెట్టుగానో పుడతాం అనేది ఆలోచన చేసుకోవటానికి లేదు, ఇంకా ఒకే జన్మ. మరి క్రొత్త జన్మ అంటున్నారు కదా, ఏంటి క్రొత్త జన్మ? క్రొత్త జన్మ అంటే ఏంటి అనేది దేవుని యొక్క వాక్యం ద్వారా మనము ఈరోజు తెలుసుకోబోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనకున్నది ఒకే జన్మం. ఈ జన్మములోనే మనము క్రొత్తగా జన్మించాలి. ఈ జన్మలోనే, ఈ జీవితంలోనే, ఇప్పుడు మనం జీవించిన జీవితంలోనే క్రొత్తగా జన్మించాలి. ఆల్మోస్ట్ కొంతమందికి అర్థమైపోయి ఉంటుంది ఈ వాక్యం ఏంటి అనేది, తెలిసి ఉండాలి మీకు. ఎందుకంటే ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక వ్యక్తికి యేసయ్యకి ఒక సంభాషణ జరుగుతుంది. ఒక వ్యక్తికి యేసయ్యకి ఒక సంభాషణ జరుగుతుంది. ఒక సంభాషణ అంటే మీరు నేను ఎలా మాట్లాడుకుంటున్నామో, ఇద్దరు కూడినప్పుడు ఎలా మాట్లాడుకుంటారు, అరే ఇదిగో మా ఇంట్లో ఈ సమస్య ఉంది, అరే మాకు కూడా ఈ సమస్యలు ఉన్నాయి, లేదంటే అలా కాదు ఇలా ఉండాలి అని మనం ఎలా మాట్లాడుకుంటా ఉంటాము. ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు ఏ విధంగా సంభాషణ చేసుకుంటారు, ఎలాగ మాట్లాడుకుంటారో ఇక్కడ కూడా ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు ఏంటంటే నికోదేము. ఆ వ్యక్తి పేరు ఎవరు? నికోదేము. ఆ నికోదేముతో ఎవరు మాట్లాడుతున్నారు? యేసయ్య మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారమ్మా? యేసయ్య మాట్లాడుతున్నారు. చాలా చక్కటి సంభాషణ. ఈ వాక్యము, ఈ చదవబడుతున్న వాక్యం, మన ధ్యానం చేయబోతున్న వాక్యము చాలా గొప్పది. ప్రతి పాయింట్ మీతో పంచుకోవాలని ఆత్మస్వరూపమైన దేవుడు ఆత్మతో నాతో బోధించినప్పుడు ఈ మాటలను సత్యమును తెలుసుకుంటే మనం ఆత్మీయులు చాలా బలపడతాం, ఆత్మీయంగా దేవుడికి దగ్గరగా అవుతాం. మనం దేవుడికి దగ్గరగా ఉన్నప్పుడు మన జీవితంలో అనేకమైన మేలు పొందుకునే వారుగా ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇక్కడ నికోదేము, మనం మూడవ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండెను. ఎవరంటమైన? యూదులకి అధికారి అంటే ఒక రకంగా ఉద్యోగం చేసుకుంటున్నాడు, యూదుల కింద ఒక అధికారిగా ఉన్నాడు.
ఉద్యోగం చాలా మంది ఈ మధ్య అపోహలు ఏంటంటే ఉద్యోగం చేసుకుంటా పరిచయం చేయకూడదు అంటారు చాలా మంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆయన? ఉద్యోగం చేస్తున్నాడు. ఇంకా ఆయన ఏం పని చేస్తున్నాడు? అంటే ఏంటి? దేవుని ధర్మశాస్త్రం ప్రకారంగా ఆయన దేవుని యొక్క మాటలు బోధించేవాడుగా ఉన్నాడు. ఈ ఈ యొక్క అధ్యాయంలోనే మనం చూస్తాం. ఎందులో ఉంటుందంటే 10వ వచనం. ఈ అధ్యాయంలోనే 10వ వచనం. యేసు ఇట్లా నేను నువ్వు బోధకుడవై ఉండి ఆగమ్మా చాలు. ఎవడంటే అయినా బోధకుడు, దేవుని యొక్క మాటలను బోధించేవాడు, అనేకులకి ఆత్మీయంగా నడిపించేవాడు ఈ యొక్క నికోదేము. అర్థమవుతుందా? ఈయన యూదులకి అధికారి అయి ఉండి ఆయన ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఆయన బోధించేవాడుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ అనేకుల ఆత్మీయులకు నడిపించేవాడు ఈ నికోదేము. ఈయన మంచి విశ్వాసి, ఈయన మంచిగా దేవుల్లో బలపడుతున్నవాడు, దేవుల్లో విశ్వాసంగా నడుస్తున్నవాడు. అతని జీవితంలో అతని యొక్క ఆలోచనలో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆత్మీయంగా బలపడటానికి కొన్ని అనుమానాలు తీర్చుకోవాలని ఎవరి దగ్గరకు వచ్చారు? యేసయ్య దగ్గరకు వచ్చాడు. 2వ వచనం. అతడు రాత్రి యందు ఆయన వద్దకు వచ్చి, ఎప్పుడు వచ్చాడంటమ్మా? రాత్రి యందు. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుందంటే ఆ టైంలో ఆయన కూడా రహస్య శిష్యుడిగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములు చెబుతుంది. రహస్య శిష్యుడు ఆయన పబ్లిక్ గా బయటపడలేదు. అంటే ధర్మశాస్త్రము బోధిస్తున్నాడు. ధర్మశాస్త్రము యూదులకి ఇశ్రాయేల్ ప్రజలకి బోధిస్తున్నాడు. ధర్మశాస్త్రం అంటే ఏంటి? మోషే రాసిన కాలంలో రాసిన ఆ గ్రంథాలు ఏదైతే ఉన్నాయో 5 గ్రంథాలు ధర్మశాస్త్రం అంటారు. వాటిని బోధిస్తున్నారు. కానీ యేసయ్య నిజమైన దేవుడని పబ్లిక్లో ఆ రోజులో ఒప్పుకుంటే ఏం చేస్తున్నాను? రోమ ప్రభుత్వం వారు కొట్టి చంపుతున్నారు కాబట్టి భయపడి ఈయన కూడా కొంచెము రహస్య శిష్యుడిగా ఉన్నాడు. ఆయన రహస్య శిష్యుడిగా ఉన్న ఆ కాలంలో మరి రాత్రి సమయంలో ఎవరికి తెలియకుండా వచ్చినట్లుగా మనం చూస్తాం. రాత్రి కలవటానికి ఎక్కువగా, లేదంటే ఆయనకు పగల సమయం లేకనో ఏదో ఒక రీతిగా రాత్రి మాత్రం యేసయ్య దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు ఇక్కడ? బోధకుడా, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యేసయ్యని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన మంచి బోధకుడు. కొండ మీద ప్రసంగంలో విన్నాడేమో మరి. మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగము ఒక అద్భుతమైన వాక్యం అది. అందులో అనేకమైన సత్యములు, సూచక క్రియలు, అద్భుత కార్యములు అక్కడ యేసయ్య చేశాడు. అనేకమైన సత్యముల్ని ఆయన బోధించాడు. అందుకే ఆయన మంచి బోధకుడు. ఇక్కడ మాట్లాడే ఎవరైనా కనుక సమర్పించుకొని నిలబడితే ఆ వ్యక్తి కాదు మాట్లాడేది, దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు మాట్లాడతారమ్మా? దేవుడు మాట్లాడతాడు. ఈయన కూడా, ఈ నికోదేము కూడా ఏమంటాడు? మంచి బోధకుడు అయ్యా అని చెప్తూ ఏమన్నాడు? మేము ఎరుగుదాము, దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నువ్వు చేస్తున్న సూచక క్రియలు ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. అర్థమవుతుందా? ఇక్కడ యేసు ప్రభు జీవించిన కాలంలో ఆయన అనేకమైన ఆశ్చర్య కార్యములు జరిగించాడు, అద్భుత కార్యములు జరిగించాడు, సూచక క్రియలు జరిగించాడు. ఇది యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో ముందు అధ్యాయంలో అక్కడ కానాను వివాహంలో దేవుడు చేసిన అద్భుత కార్యము మనకు తెలుసు కదా. అద్భుత కార్యం ఏంటది? ద్రాక్షరసం అయిపోతే నీళ్లను ద్రాక్షరసముగా మార్చాడు దేవుడు. అది అద్భుత కార్యము కాదా? ఆశ్చర్య కార్యము కాదా? దేవుడు అనేకమైన అద్భుత కార్యములు జరిగిస్తున్నప్పుడు, సూచక క్రియలు జరిగిస్తున్నప్పుడు ఈ నికోదేము తెలుసుకున్నాడు. అయ్యా, నువ్వు మంచి బోధకుడని మాకు తెలుసు. నువ్వు అనేకమైన సూచక క్రియలు,
ఐదు సూచక క్రియలు జరిగించావు, అద్భుత కార్యములు జరిగించావు. ఇదిగో 5,000 మందికి 2 చేపలు 5 రొట్టెలు, ఇదిగో వాళ్ళని భుజించటానికి నువ్వు ఆశీర్వదించావు. ఎంత గొప్ప కార్యము! 2 చేపలు 5,000, 2 చేపలు 5 రొట్టెలు 5,000 మంది భుజించారు. అంటే ఏదో సమృద్ధిగా తిన్నారంట. అక్కడ ఏం చేశారమ్మా? సమృద్ధిగా తిన్నారు. అంటే దేవుడు మన జీవితంలో ఉన్నప్పుడు మన జీవితము సమృద్ధిగా ఆశీర్వదించేవాడు అని నికోదేము తెలుసుకొని, నికోదేము తనకున్న అనుమానాలు తీర్చుకుంటానికి కొంచెం పిల్లల్ని కంట్రోల్ చేసుకోండి దయచేసి. ఇక్కడ ఏమని అడుగుతున్నాడు చూడండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఏమని చదివిస్తున్నాడమ్మా? 3వ వచనం. అందుకు యేసు ఇక్కడ ఏమంటున్నాడు? సూచక క్రియలు ఎవడును చేయలేడని అతనితో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒక్కడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని కార్యములు చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానే నేను. ఏమన్నాడు? ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే. ఏమా ఇందాక టైటిల్ ఏం పెట్టాం మనము? టైటిల్ ఏం పెట్టాం? క్రొత్త జన్మ, మళ్ళీ జన్మ లేదు, క్రొత్త జన్మ. ఇప్పుడు ఇక్కడ యేసయ్య ఏమన్నాడు? ఇదిగో నేను చేసిన కార్యములు, నేను చేసిన సూచక కార్యాలు, నేను చేసిన అద్భుత కార్యములు వాళ్ళు క్రొత్తగా జన్మిస్తేనే గాని అవి చూడలేరు. అంటే ఇక్కడ నికోదేము ఆల్రెడీ ఆయన క్రొత్తగా జన్మించాడు, ముందే జన్మించాడు. అంటే జన్మ అంటే ఏంటో నీకు దేవుని యొక్క వాక్యంలో వివరిస్తాను. ఇక్కడ క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని ఇక్కడ మనము దేవుని ప్రభు యేసుక్రీస్తు వివరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యంను చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుతున్నా. నిశ్చయముగా అంతే, ఒక ఆజ్ఞ ఇది. నిశ్చయముగా ఇది ఇంకా తప్పదు, ఇంకా అది చెయ్యాలి అని ఒక కండిషన్ అన్నమాట. ఇక్కడ రిక్వెస్ట్ చెప్పట్లేదు దేవుడు, ఇక్కడ రిక్వెస్ట్ గా చెప్పట్లేదు, నిశ్చయముగా ఒక ఆజ్ఞ. మీరు క్రొత్తగా జన్మిస్తేనే గాని దేవుని రాజ్యము చూడలేరు, దేవుని రాజ్యము చూడలేరు కదా. పరలోక పట్టణము, అబ్రహాం అంట ఆ పరలోక పట్టణం చూడటానికి ఆయన ఇష్టపడి ఉన్నాడంట. దేవుని యొక్క రాజ్యము, పరలోకము, మహాపట్నము చూడటానికి అబ్రహాము ఇష్టపడి ఉన్నాడు. ఇక్కడ పరలోక రాజ్యము, మనము ఆ రాజ్యములో ఉండటానికి మనము ఎక్కడనే ఈ లోకంలోనే సిద్ధపడాలి. దేవుని యొక్క వాక్యం ద్వారా కొత్తగా జన్మించాలి. ఎలాగా? ఇక్కడ అందుకు నికోదేము ఏమన్నాడు? 4వ వచనంలో చూడండి. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు? రెండవ మారి తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయనను అడుగగా. అర్థమవుతుందమ్మా మీకు? దేవుని ప్రియులారా, ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. ఒక వ్యక్తి కొత్తగా జన్మించాలి, ఎలా సాధ్యమైంది అంటున్నాడు నికోదేము. ముసలివాడిని అయిపోయాను నేను, ఇప్పుడు తల్లి గర్భం నుంచి నేను మళ్ళీ ఎలా జన్మించాలి? ఇక్కడ యేసయ్య చెప్పిన మాటకి ఈయనకున్న అనుమానం ఏంటంటే, మళ్ళీ నేను తల్లి గర్భం నుంచి జన్మించాలా అని ఇక్కడ అడుగుతున్నాడు నికోదేము. ఇక్కడ ఆలోచన చేస్తే, ఇక్కడ ఆత్మీయంగా మనము ఆలోచన చేసుకుంటే కొత్తగా జన్మించటము అంటే ఏంటి? అందుకే ఇక్కడ 5వ వచనంలో యేసు ఇట్లను, ఒకడు నీటి మూలముగాను, ఆయన మళ్ళీ జవాబు చెబుతున్నాడు. నికోదేము అడిగిన ప్రశ్నకి ఒక తల్లి గర్భం నుంచి నేను ఎలా జన్మించగలను అన్నప్పుడు యేసు ఇట్లను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అర్థమవుతుందా? ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఒక కొత్తగా జన్మించాలి. ఈ ప్రాచీన లోకం అంటే ఈ లోకములో ఒక వ్యక్తి కొత్తగా జన్మించటం అంటే యేసయ్య చెబుతున్నాడు, నీటి మూలముగాను, ఇంకా ఇది ఏ విధంగా అంట,
ఆత్మ మూలముగాను, నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను. అంటే నీటి మూలంగా ఏంటి? నీటి మూలంగా అంటే ఏంటి అమ్మా? బాప్తిస్మము. ఓకే, అంటే చూడండి ఇక్కడ నీటి మూలంగా అంటే బాప్తిస్మము అంటాం, మనం బాప్తిస్మము అంటాం. అయితే ఆ బాప్తిస్మము ఎలా పొందుకోవాలి? కొత్తగా జన్మిస్తేనే. మనం ఏం చేస్తున్నామంటే ముందు జన్మిస్తున్నాము, తర్వాత మారు మనసు పొందుకుంటున్నాం. ముందు జన్మిస్తున్నాం అంటే ముందు బాప్తిస్మం తీసుకుంటున్నాం, మారు మనసు లేదు మనకి. మారు మనసు పొందుకోవాలి ఫస్ట్. కొత్తగా జన్మించడం అంటే ఒకప్పుడు జీవితము, ఒకప్పుడు మన జన్మ, మన జీవితం ఎలాగుందంటే పాపంతో అపరాధముతో చచ్చిన స్థితిలో ఉన్న మన జీవితము మారు మనసు పొందుకోవాలి. పాపము లేకుండా, అబద్ధాలు లేకుండా, ఈ లోక సంబంధమైన అసూయ లేకుండా, ఈ లోక సంబంధమైన ఏదైనా కానీ చెడు లేకుండా మనము పాపములో ఆ పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందుకొని, ఒకప్పుడు అబద్ధం జీవితం ఉండేది, ఇప్పుడు నేను కొత్తగా జన్మించాలి యేసయ్యలో. యేసయ్యలో ఆ పాపపు సాయి కూడా నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు, నా హృదయంలో ఉండటానికి వీల్లేదు. ఒక రకంగా మన హృదయాన్ని నూతనపరచుకోవటం, మన జీవితాన్ని నూతనపరచుకోవటం, మన ఆలోచనను నూతనపరచుకోవటం, మన స్థితిగతులను మార్చుకోవటం. ఒకప్పుడు ఉన్న ఏదైతే ఈ లోకపు పాపపు అలవాట్లు ఉన్నాయో ఆ అలవాట్లని తీసేసుకొని మనం మారు మనసు పొందుకొని కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించాలి. నీటిలో మునిగి లేచినంత మాత్రాన మన పాపములు పోవండి. మన ఒక ఆయన ముంచాను నీటిలో, చర్చికే రాలేదు ఆ రోజు నుంచి, ముంచినప్పటి నుంచి. చాలా బాధ అనిపిస్తుంది, చాలా బాధపడుతున్నాను నేను. అతని విషయంలో చాలా దుఃఖపడుతున్నాను. ఏసీ దగ్గర క్షమాపణ అడుగుతున్నాను. అన్నిటికీ నేను 8 సంవత్సరాల నుంచి దేవుడి దగ్గర పోతున్నాను అబద్ధం చెప్పిండు నాకు. ఏమో మన దగ్గర అయితే లేదు, మమతను బట్టి ఆ రక్షణ ఇవ్వాల్సి వచ్చింది ఆయనకి. బాప్తిస్మం ఇవ్వాల్సి వచ్చింది మమతను బట్టి. లేకపోతే పెళ్లి జరిగేదే పాపం, ఆ బిడ్డకి పెళ్లి జరగదు కదా నీ బాప్తిస్మం ఇవ్వకపోతే. మన సంఘంలో బిడ్డ మనం ఆదుకోవాలని అయినా ఒకరోజు క్లాసు పెట్టి ఆయనకు ఒకరోజంతా బైబిల్ వివరించి చేసి, నేను ఇక్కడి నుంచి వస్తాను ప్రమాణాలు చేసి, ఏమా చేశాడా ప్రమాణాలు చేసి ఇప్పుడు ఉన్నాడు ఆలో మర్చిపోయినా. ఇప్పుడు ఒక్కరోజైనా అది మారు మనసా, కొత్తగా జన్మించటము అంటే. ఇక్కడ దేవుడు ఏమన్నా చూడండి, ఒకడు నీటి మూలముగాను, ఏ మూలంగా అంట? నీటి మూలంగా. 4వ వచనం 5వ వచనంలో ఏమన్నాడు? ముసలి వాడైన మనుషుడు ఎలాగో జన్మించగలడు. మళ్ళీ ఇందాకే చెప్పాను, మనకి జన్మ అంటే లేదు. అయితే ఈ జన్మలోనే మనము ఆ పాత జీవితము, ఏదైతే ఈ లోక సంబంధమైన జీవితము, ఏదైతే ఈ లోక సంబంధమైన అలవాట్లు, ఈ లోక సంబంధమైన ఆలోచనలు, అవన్నిటిని వదిలిపెట్టేసి మనము యేసయ్యలోకి వచ్చినప్పుడు ఒక నూతన పరుచుకోవాలి మన హృదయాన్ని. అందుకే మనము ఆత్మీయంగా ఎదగలేకపోవటానికి కారణం ఏంటంటే, ఇదిగో బాప్తిస్మం తీసుకున్నా మన జీవితంలో ఆ మారు మనసు తగిన ఫలములు లేవు కనుక. మారు మనసు తగిన ఫలములు అంటే మన ఆత్మీయంగా బలపడతామో, ఆత్మీయంగా దేవునికి దగ్గరగా అవుతామో, ఆత్మీయంగా దేవుని యొక్క సత్యంలో నడుస్తూ ఉంటాము, ఆత్మీయంగా దేవుని సన్నిధిలో మనము నిరంతరము ఆయన కొరకు మనం జీవిస్తూ ఉంటాము. మన కొరకు ప్రభువు యేసుక్రీస్తు ఏ విధంగా అయితే ప్రాణాలు పెట్టాడో, మనము కూడా దేవుని కొరకు అవసరమైతే ప్రాణం పెట్టేవారుగా ఉండాలి. అది మారు మనసు తగిన జీవితం. కొత్తగా జన్మించటం అంటే అప్పటికి నికోదేము బాప్తిస్మం తీసుకున్నాడు. యేసయ్యతో మాట్లాడకముందే ఎవరి దగ్గర తీసుకున్నాడు? బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గర ఈయన బాప్తిస్మం తీసుకున్నాడు. ఆయన శిష్యుడు. అసలుగా ఎవరి శిష్యుడు ఈ యొక్క నికోదేము? బాప్తిస్మం ఇచ్చే యోహాను శిష్యుడు. అయితే ఆయనకున్న అనుమానాలు, ఇదిగో మనిషి ఇంకా ఆత్మీయంగా జీవించాలంటే ఏం చేయాలి ప్రభువా? ఆత్మీయంగా ఎలాగ మనం బలపడాలి? ఒక కొత్త జన్మ అంటే మనం మారాలమ్మా. మన జీవితం మారాలి, మన స్థితిగతులు మారాలి, మన ఆలోచన మారాలి. ఇప్పుడున్న స్థితిగతులు, ఇప్పుడున్న ఆలోచన ప్రకారం కాదు.
క్రొత్తగా జన్మిస్తే దేవుడి కొరకు జీవించే ఆ తాపత్రయం మనలో ఉండాలి. దేవుడి కొరకు తాపత్రయము. దేవుడి కొరకు అంటే ఆరాధనలో మనం వస్తున్న మంచిది. ఆరాధనలో ఎవరు రావద్దని చెప్పరు. బయట ఈ లోకంలో కూడా మనము యేసుకి బిడ్డలుగా, యేసుకి బిడ్డలుగా, కుమార్తెలుగా మన జీవిత నడవడిక ఉండాలి. మన జీవిత నడివడక ఉండాలి. మన జీవితం మారితే ఏసీ రూపంలో మారిపోవాలి. మనం చూస్తే ఎవరిని చూసినట్టు? దేవుని చూసినట్టు. కనుక అలాంటి జీవితము మనలో ఉన్నప్పుడు లోకములో మీరు వెలుగై ఉన్నారు కదా. ఎవరమ్మా మన లోకములో వెలుగు? సాక్షిగా నిలబడాలి. ఇన్ని సంవత్సరాల నుంచి మీ చర్చికి వస్తున్న మనం ఒకళ్ళు అడుగుతున్నారు నన్ను, ఏం మారారు, ఏం ప్రవర్తన మార్చుకుంది, ఏ మాటలు మార్చుకున్నారు, వాళ్ళ జీవితం క్రొత్తగా ఏం కనపట్లేదా నాకు అంటే, చర్చి కూడా రావటం వరకే చూస్తున్నారు. లోకంలో మళ్ళీ లోకంతో పాటు జీవితం, లోకంతో పాటే ఆలోచనలు. ఇక్కడ ఏమని చదివిస్తున్నారు చూడండి, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ, మన జీవితము క్రొత్తగా జన్మిస్తే కొత్త ఆలోచనలు, దేవుళ్ళు మనం ఎదగటము, దేవుని కొరకు జీవించటము, దేవుని కొరకు మనము నిలబడటము ఈ లోకములో మనం. అందుకే దేవుడికి అవమానకరంగా మనం ఉండకూడదు, సాక్షిగా నిలబడాలి. మిమ్మల్ని చూసే కదా నా నామము. పాత జీవితం ఇంకా మనలో ఉంటే, పాత అలవాట్లు మనలో ఉంటే మనం ఎలా కొత్తగా జన్మించగలుగుతాం? నువ్వు ఎందుకు కొత్తగా జన్మించాలనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు. పరలోక రాజ్యము కొరకు. దేంట్లో నివసించడానికి? పరలోకములో ఉండటానికి. దేవుని యొక్క వాక్యంలో కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిత్యముగా చెప్పుతున్నా. ఇక్కడ పరలోక రాజ్యములో ఉండటానికి చూడాలనగానే నువ్వు జీవితం మార్చుకుంటూ ఉండాలి. నీ ప్రవర్తన మార్చుకుంటూ ఉండాలి, పరివర్తన పొందుకుంటూ ఉండాలి, రూపాంతరం పొందుకుంటూ ఉండాలి. కొత్తగా జన్మించటం అంటే మనకి ఇంతకుముందు బటర్ఫ్లై గురించి వివరించాను కదా. గొంగళి పురుగు ఏ విధంగా అయితే సీతకొక చిలుకగా మారిపోయింది. మన జీవితం రూపాంతరం చెందుకోవటంటే ఆ పాత జీవితాన్ని పాతి పెట్టేసారు కొత్తగా. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే 5వ వచనంలో, ఒకటి నీటి మూలముగా గాను, తర్వాత ఆత్మ మూలము గాను. ఇక్కడ నీటి మూలంగా అంటే మీరు ఇందాక చెప్పారు బాప్తిసం తీసుకోవటం అని. మనం ఎచ్చటగా బాప్తిసం ఇందాకే చెప్పాను, పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా మనం మారు మనసు పొందుకున్నాక, ఒకప్పుడు నాకు త్రాగుడు అలవాటు ఉండేది, సిగరెట్ అలవాటు ఉండేది, జూదం అలవాటు ఉండేది, ఇంకా ఈ లోక సంబంధమైన అలవాట్లు ఉండేవి అనుకోండి. ఒక్కొక్కరికి అలాగా ఒక్కొక్క బలహీనతలు ఉంటాయి. ఈ లోక సంబంధమైన జీవితం మనకు ఉంది. ఇప్పుడు ఏసీలోకి రాకముందు ఏన్ని మార్చుకోవాలి? ఫస్ట్ అర్థమవుతుందమ్మా? ఏసీలోకి రాకముందు మార్చుకోవాలి. మార్చుకున్నాక ఏం చేస్తాం మనము? బాప్తిస్ము తీసుకోవాలి. బాప్తిస్ము నీటిలో మునగటం అంటే సింపుల్గా అర్థం అంటే, ఇప్పుడు మన మమత పెళ్ళైంది కదా. ఇప్పుడు మమత పెళ్లి కాకముందు ఏం నడిచింది? వాళ్ళ ఇంట్లో వీళ్ళు పిల్లగాడిని చూశారు, పిల్లగాడు అమ్మాయిని చూశారు. వాళ్ళు ఆ కుటుంబాలు ఈ కుటుంబాలు మాట్లాడుకున్నారు, చేసుకున్నారు, పెళ్ళి నిశ్చయించుకున్నారు. ఇప్పుడు పెద్ద ఫంక్షన్ హాల్లో పెళ్లి చేశారు. చుట్టాలని, బంధువులు, రక్త సంబంధులు, సంఘాన్ని అందరినీ పిలుచుకున్నారు. ఇప్పుడు చూడండి, వాళ్ళు చేసుకున్న ఒప్పందం ఏదైతే ఉందో, ఫస్ట్ ఒప్పందం చేసుకున్నప్పుడు ఎవరికి తెలియదు, ఆ 2 కుటుంబాలకే తెలుసు. దాన్ని పబ్లిసిటీ అంటే అందరూ తెలియటానికి, నాకు పెళ్ళవుతుంది, అర్థమవుతుందా, నాకు పెళ్ళవుతుంది అని తెలియజేయటానికి. అందరూ మన జీవితంలో కూడా వాళ్ళు కదా, మన పెళ్ళయింది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు వీళ్ళిద్దరు భార్య భర్తలు, లేదంటే వీళ్ళు పెళ్లి సంబంధంగా 2 కుటుంబాలు ఒకటే అవుతున్నారు అన్న దానికి ఏం చేస్తాము? పబ్లిక్గా మనము అందరికి తెలిసే ముందు పెళ్లి తంతాంగం చేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు నీటి మూలంగా బాప్తిస్ము అంటే అదే. నీటి మూలంగా బాప్తిస్ము అంటే నువ్వు యేసయ్యని అంగీకరించావు.
యేసు నిజమైన దేవుడు అని అంగీకరించే, సర్వసృష్టికర్త అయిన దేవుడు అని అంగీకరించావు, సూచక క్రియలు ఆశ్చర్యకార్యం చేసే దేవుడని అంగీకరించావు. ఆ నీతిమంతునైన దేవుని నేను ఇదిగో ఆ దేవుని, నిజమైన దేవుని నేను ఇష్టపడుతున్నాను, ఆ దేవుని నేను ఆరాధించుకోవాలి అని బాప్తిస్ము ఏదైతే ఉందో ఆ బాప్తిస్మ కార్యక్రమం నీ మనసు మార్చుకొని అందరి ముందు సంఘము ఎదుట నువ్వు నీటిలో మునగటము, నేను యేసయ్యని అంగీకరించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను యేసయ్యని అంగీకరించి మారు మనసు పొందుకున్నాను. అది అది ఏమంటారు, రిగ్రెస్ అంటే అది ఒప్పందం చేసుకోవటం. కొంచెం నేను దేవుని బిడ్డగా జీవిస్తాను. అర్థమవుతుందమ్మా? నీటి మూలంగా ఇక్కడ ఏమన్నాడు, నీటి 5వ వచనములో నీటి మూలంగా అంటే అది నీటి మూలంగా అంటే మనం ఏదో మునిగి లేవటం కాదు. నేను ఒకప్పుడు ఇదిగో నా జీవితం యేసయ్యనే అంగీకరించాను, నా హృదయం మార్చుకున్నాను, పరిస్థితి మార్చుకున్నాను, నా స్థితిగతులు మార్చుకున్నాను. ఇప్పుడు నీటిలో మునగడం ద్వారా నా దేవుడు నిజమైన దేవుడు నేను ప్రకటించబడుతున్నాను. యేసయ్యకి నాకు సంబంధము అనుబంధము ఏర్పడుతుంది అని తెలియజేయటమే నీటిలో మునగటం అంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా లేదని చెప్తుంది. నీటిలో మునగటం అంటే మనం ఏదో అయిపోయింది బాస్ని తీసుకున్నాం, నీటిలో మునగటం కాదు. దానికంటే ముందు నేను యేసయ్యని ఇష్టపడ్డాను, యేసయ్యలో జీవిస్తున్నాను. ఇప్పుడు ఇదిగో నేను పబ్లిక్ ముందు, ఈ లోకం ముందు నా దేవుడు యేసయ్య అని ప్రకటించబడుతున్నాను. నా దేవుడు యేసయ్య నా కొరకు ఇదిగో శరీరధారణగా ఈ లోకానికి వచ్చి ఇదిగో నేను పొందుకోవాల్సిన శిక్షను ఇదిగో ప్రభు యేసయ్య నా కొరకు పొందుకొని ఆయన పరిశుద్ధమైన రక్తము 39 కొరడ దెబ్బల ద్వారా అనుభవించి ఇదిగో నా కొరకు తన విలువైన ప్రాణం పెట్టి ఇదిగో 3 దినాన ఆ సమాధిని గెలిచి నిత్య జీవించిన ఆ దేవుని నేను ఇదిగో నమ్ముకుంటున్నాను అని విశ్వాసం ప్రకటించటమే నీటి మూలంగా జన్మించటం అంటే. అది ఆ అనుభవంలోకి మనం ఉండాలి. నీటి మూలంగా జన్మించే అనుభవం మనకు ఉందా? ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు రక్షణ పొందుకున్నాం, మనం అందరం రక్షణ పొందుకున్నాం. రక్షణ పొందుకోలేని వారు కూడా యవనస్తులు ఉన్నారు. కానీ మన యవనస్తులు దేని గురించి బాప్తిసం తీసుకున్నా అంటే పెళ్లిళ్ళ గురించి తీసుకుంటున్నారు. పెళ్లి కావాలి, పెళ్లి సమయానికి వచ్చాక నాకు బాప్తిసం సర్టిఫికేట్. ప్రభు ఎదుట నేను యథార్థవంతంగా జీవించాలి. కానీ మన చిన్న పొరపాటు అనిపించింది నాకు అయిపోయినా. ఎందుకో బాధ అనిపిస్తుంది ఆ బాప్తిసం నేను ఇచ్చి. మరి మమత తన భర్తని ఎలాగా మరి దేవుడి దగ్గర నడిపించుకోవాలో మరి ఇవి ఆలోచించుకోండి. బాప్తిసం తీసుకున్నప్పుడు దేవునికి లోబడి ఉండాలి. ఆ బాప్తిసం తీసుకున్న మనము దేవుడికి లోబడి ఉండాలి. సత్యములో సర్వసత్యములో నివాసం చేయాలి మనము. ఇక్కడ నికోదేము అంటాడు చూడండి, ఇక్కడ నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీటి మూలంగా లోకమేతట యేసుక్రీస్తుని రక్షకుడని చెప్పడమే నీటి మూలంగా జన్మించడం అనేది. చూడండి, మనము దేవుని యొక్క సన్నిధిలో ఏ విధంగా అయితే మారు మనసు పొందుకొని మారు మనసు తగిన జీవితం మనలో ఉన్నప్పుడు అదే నిజమైన బాప్తిస్మం అని మనం చూస్తున్నాం. బాప్తిస్మం అంటే మన పాపాన్ని ఒప్పుకోవటం, పశ్చాత్తాపడటం. అమ్మ, మన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడటం. ఎన్నో పాపములు చేశాం మన జీవితంలో, ఎన్నో 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 దేవుడికి వ్యతిరేకమైన కార్యములు చేశాం. తండ్రి ఎదుట మనము ఎన్నో చేశాము. వాటిని ఒప్పుకొని పశ్చాత్తాపడి, తప్పిపోయిన కుమారుని గురించి మనము అంత 2 వారాల క్రితం వాక్యం చదువుకున్నాం కదా. తప్పిపోయిన కుమారుడు అతను బుద్ధి వచ్చినప్పుడు అంట ఏం చేశాడంట, పశ్చాత్తాపడ్డాడంట. తీయండి ఒకసారి లోకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనం. 15వ అధ్యాయం 11వ వచనం, త్వరగా 15వ అధ్యాయం 11వ వచనం. ఒక మనుషునికి 2 కుమారులు ఉండేది. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగాన్ని 15 చదువుతామండి డైరెక్ట్ గా. చేసిన తర్వాత ఆ దేశం ముందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వాళ్ళు ఆ దేశంలో ఒకరిని చేత అతను పందులను పెంపుడుకు తన పొలంలో వాడిని మేము పంపిన. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిన కానీ ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు 17 అయితే
బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాడు అన్నము సమృద్ధిగా ఉన్నది. బా, బుద్ధి వచ్చిందండి. తన పాపానికి ప్రాయశ్చిత్తం పశ్చాత్తాపడుతున్నాడు. తను చేసిన తప్పు ఏంటో తెలుసుకున్నాడు. తన తప్పుకి ఆ తప్పుని తెలుసుకున్నప్పుడు అప్పుడు మనలో పశ్చాత్తాప హృదయం వచ్చిందండి. పశ్చాత్తాప హృదయం వచ్చినప్పుడు నేను చేసిన తప్పేంటి? అయ్యో, నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు నాకు సమృద్ధిగా ఉంది, నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు నాకు కష్టం లేదే. ఈరోజు ఆ తండ్రిని విడిచి నేను దూరంకి వచ్చాను, ఆ తండ్రిని వదిలిపెట్టి దూరంకి వచ్చాను. ఇప్పుడు నేను తింటానికి కూడా తిండి లేదే. బుద్ధి వచ్చింది. నా తండ్రి దగ్గర ఉన్న పని వారు సమృద్ధిగా భోజనం చేస్తున్నారు, నాకు మాత్రం భోజనం లేదు. నా తండ్రి దగ్గర వాళ్ళు సమృద్ధిగా భోజనం చేస్తుంటే నాకు పందులు మేసే పొట్టుని నేను తింటున్నానే. బుద్ధి వచ్చినప్పుడు అతను హృదయం మారిపోయింది. బుద్ధి వస్తేనే మనము, బుద్ధి రాకముందే మారితే కష్టాలు రావుగా. చూడండి, కష్టాలు రాకుండా ఉండాలంటే మొదటి నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, ఈ యొక్క చిన్న కుమారుడు తండ్రి యందు భయభక్తులు, తండ్రికి నమ్మకంగా ఉంటే, విధేయత చూపిస్తే ఎలా ఉండేది? కష్టం రాదుగా. తండ్రిని గుర్తు చేసుకున్నాడు. అయ్యో, నాకు ఇప్పుడు భోజనం లేదు, నా తండ్రి దగ్గర ఉన్న పని వారికి మంచిగా భోజనం పెడతాడే మా తండ్రి, ఈ యజమాని నాకు భోజనం కూడా పెట్టట్లేదే. ఎంత పశ్చాత్తాపడుతుంటాడు. తను పశ్చాత్తాపడుతూ వేదన పొందుకుంటూ అప్పుడు తాను చేసిన తప్పు తాను తెలుసుకొని ఇదిగో తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి దగ్గరికి వెళ్ళంగానే ఆ తండ్రి ఎదురు చూస్తూనే ఉంటాడు. అప్పటి నుంచి ఆ కుమారుడు దూరంగానే చూడటం చూసి ఆ తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు ఏమన్నాడు? తండ్రి, నేను పరలోకమందును నేను లేచి నా తండ్రి ఎదుకు వెళ్ళి 18 వచ్చిన తండ్రి, నేను పరలోకమందును విరుద్ధంగాను నీ ఎదుట పాపము చేసిని. ఇప్పుడు చూడండి, పశ్చాత్తాపడ్డాడమ్మా. ఆయన ఎంతో వేదన పొందుకుంటున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. ఇప్పుడు పశ్చాత్తాపడి తండ్రి దగ్గరికి వెళ్ళకపోతే, తండ్రి దగ్గర వెళ్ళకుండా ఇక్కడే ఉంటే ఆయన పడ్డ పశ్చాత్తాపానికి ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఆయన పశ్చాత్తాపడి లేచి తండ్రి కాడికి పోయాడు. తండ్రి ఆదరించాడు, తన తప్పుని తెలుసుకున్నాడు. ఇంకా చాలురా. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తాం? కొంతమంది ఇప్పుడు ఏం చేస్తారు? ఆ చిన్న కుమారుడు ఏం చేస్తారు? రాయబారాలు, నా తండ్రి దగ్గర ఇంకా ఆస్తి ఉంది, నాకు ఇచ్చిన ఆస్తి తగలబెట్టేశా, నా తండ్రి దగ్గర ఇంకా ఆస్తి ఉంది, ఇది నా తండ్రి దగ్గరికి ఒక మధ్య వ్యక్తిని పెట్టి రాయబారులు పంపిస్తూ ఉంటారు కొంతమంది. ఇదిగో, నేను నా తండ్రి దగ్గరికి పోవాలనుకుంటున్నాను, నా తండ్రి నన్ను ఇలువుగా చూస్తేనే నేను తండ్రి దగ్గరికి పోతా, లేదంటే నేను వెళ్ళను. లేదంటే అలాగా మీరైనా మాట్లాడండి. ఆయన కుమారుని కదా, ఆయన నన్ను కన్నాడు కదా, ఆయన నన్ను పెద్ద చేశాడు కదా, మరి ఆయనకున్న ప్రేమ ఏమైంది? ఆయనకున్న ప్రేమ ఏమైంది? ఆయన నన్ను ప్రేమిత నన్ను దగ్గర తీసుకోడా? చాలా మంది ఇలాంటి ఆలోచనతోనే ఉంటారు, పశ్చాత్తాపము పడకుండా. అంటే ఒక రకంగా దేవుని బ్లాక్మెయిల్. నాకు ఈ కష్టం వస్తే, ఈ కష్టం తీస్తే నేను నీ దగ్గరికి వస్తాను, నాకు ఈ అవసరత తీస్తే యేసయ్య నీ దగ్గరికి వస్తాను. చాలా మంది ఉండాలి అలాగా. అలా కాదు ఉండాల్సింది. ఈ బుద్ధి వచ్చిన ఈ కుమారుడు తన తప్పుని తెలుసుకొని తండ్రి దగ్గరికి పోయాడు. తండ్రి దగ్గరికి పోయి తన తప్పుని తెలుసుకొని పశ్చాత్తాపడప్పుడు తండ్రి అన్నాడు, చాలు, నువ్వు పశ్చాత్తాపడుతున్నావు కదా, ఇంకా నువ్వు నా కుమారుడు, నువ్వు నా కుమారుడు, చాలు. అలాగా ఇప్పుడు బుద్ధి వచ్చినప్పుడు, ఆ విధంగా బుద్ధి వచ్చినప్పుడు కుమారుడు తండ్రి ఎద్దుకు వచ్చినప్పుడు తండ్రి ఏం చేస్తాడు? ఆదరిస్తా. పశ్చాత్తాపడాలి. మనం చేసిన తప్పులేంటి? మనం అనుకుంటున్నారు విశ్వాస జీవితం చాలా పవిత్రమైందమ్మా, చాలా గొప్పది సహోదరుడా. ఈ విశ్వాస జీవితాన్ని మనము విశ్వాసంలో పెంపొందించుకుంటూ ముందుకు సాగాలి. ఆ విధంగా ముందుకు సాగుతున్నప్పుడు మన జీవితంలో మనము ఎంతగానో, ఇక్కడ ఇంకొక అర్థం ఉంటుంది నీటి మూలంగా అంటే. నీటి మూలంగా అంటే ఏంటి? దీన్ని అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం తీయండి. 5వ అధ్యాయం 26వ వచనం, 26, 27 కలిసి ఉంటాయి. ఇక్కడ సంఘంతో మాట్లాడుతున్నాడు దేవుడు. సంఘంతో మాట్లాడుతూ
సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడతైనను అది ఏదైనా లేక పరిశుద్ధమైన గాను నిర్దిష్టమైన గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వాళ్ళని వాక్యముతో ఉతక స్థానము చేత దాన్ని పవిత్రపరిచి. అమ్మ, నీళ్ళంటే ఏంటి? నీటితో బాప్తిస్మం అన్నాడు కదా. నీళ్ళంటే ఏంటి? నీళ్ళు దేనికి సాదృశ్యము అమ్మా? వాక్యానికి సాదృశ్యము. ఇక్కడ అదే అంటున్నాడు, ఏమని? వాక్యముతో ఉతక స్థానము సంఘముతో అంటున్నాడు. మీకున్న అపవిత్ర పోవాలంటే, మీకున్న ఈ లోక సంబంధమైన ఈ లోక సంబంధమైన అలవాట్లు, ఈ లోక సంబంధమైన జీవితము మీకు పోవాలంటే వాక్యముతో ఉతక స్నానం చేయండి. నీళ్ళంటే దేంతో స్నానం చేస్తారమ్మా? నీళ్ళతోనే మనం చేస్తాం కదా, భౌతికంగా నీళ్ళతోనే స్నానం చేస్తాం. ఇప్పుడు మన యొక్క అంతరంగమును శుభ్రపరచుకోవాలంటే వాక్యము ద్వారా ఉతక స్నానం చేయాలి. అప్పుడు మన సంఘములో ప్రతి విషయములో బలంగా వాడబడతాము, ప్రతి విషయములో ఆత్మీయంగా బలపడతాము. నీవు వాక్యముతో అట్టగట్టబడుతున్నావా? దేవుని యొక్క మాటలని హృదయములో నాటబడుతుందా? అందుకే మన జీవితము అరకొరగా ఉంటుంది, ఆత్మీయ జీవితము ఎదుగుదల లేదు మనకంటే. ఏంటి? వాక్యముతో ఉతక స్నానము చేయబట్టలేదు, మనం వాక్యం వినట్లేదు, సర్వసత్యంలోకి నడవట్లేదు మనం. ఇక్కడ అదే అంటే నీటితో బాప్తిసం అంటే వాక్యము ద్వారా మారుమనసు పొందుకోవటం, వాక్యము ద్వారా మనము జీవితాన్ని మార్చుకోవటం. దేవుని స్తోత్రం. అంటే వాక్యము ఏం చేస్తుంది మనని? వాక్యం ఏం చేస్తుందమ్మా? మనం స్నానం చేసుకుంటే ఒళ్ళు పవిత్రపరుచుకుంటున్నాం లేదా? స్నానం చేస్తే మనకున్న మట్టిపోతుంది కదా. అంటే వాక్యం ద్వారా మన హృదయాన్ని కడుక్కోవటం, ఉతక స్థానము, స్నానం చేయబడటము అంటే వాక్యము ద్వారా మనము పవిత్రపరచుకోవటము. వాక్యం ద్వారా మనము పవిత్రపరచుకోవటం. దేవుని యొక్క వాక్యంలో చూడండి ఎంత గొప్ప సత్యము దాగి ఉంది. నీటి మూలంగా అంటే వాక్యము ద్వారా ఉతక స్నానము చేయబడటము. అందులోంచి ముంచి లేవంగులేని మనము పరిశుద్ధులుగా మారిపోవాలంతే. అది అందుకే వాక్యము ద్వారా యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. ఏంటంటే ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమఫలముగా ఉన్నట్లు సత్యవాక్యము వలన. వాక్యము అంటే నీళ్ళంటే దేనికి సాదృశ్యం అమ్మా? నీళ్ళంటే వాక్యానికి సాదృశ్యము. వాక్యం ద్వారా మనం పవిత్రపరుచుకుంటున్నాము. వాక్యము ద్వారా మనం ఏం చేయబడుతున్నాము? మన జీవితము ఏమవుతుంది? మన యొక్క వాక్యం ద్వారా మనము కడుక్కోవటము. సత్యవాక్యం, సత్యంలోకి సర్వసత్యంలోకి నడవటము వాక్యం అంటే. మన వాక్యం సత్యంలోకి నడిపించింది. వాక్యం ద్వారా పవిత్రపరుచుకున్నప్పుడు మనకి ఇంకా మళ్ళీ ఈ లోకం మళ్ళీ అంటకుండా మనం ఏం చేస్తాం? సత్యంలోకి నడుస్తూ ఉంటాం. వాక్యము నీళ్ళంటే వాక్యానికి సాదృశ్యంగా మనం చూస్తాం. పేతురు రాసిన మొదటి పేతురు గ్రంథంలో 1వ అధ్యాయము ఇంకా పక్కనే ఉంటుంది చూడండి. పేతురు ఇంకెక్కడో తీగాకండి. యాకోబు తర్వాత 1వ అధ్యాయము 22వ వచనం చూడండి. చేయజయమా అమ్మా చూడండి. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదరి ప్రేమ కలిగినట్లు మీరు సత్యం. ఇక్కడ దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజముగా. అక్షయ బీజం అంటే అమ్మా, క్షయ బీజము వేరే, అక్షయ బీజం వేరే. క్షయ బీజం అంటే ఏంటిది? క్షయం అంటే నశించిపోవటం, అక్షయ అంటే వృత్తి పొందుకోవటం. అక్షయ పాత్ర విన్నారు ఎప్పుడన్నా మీరు? ఏంటమ్మా ఏం చేసింది ఆ పాత్ర? ఒకటి పెడితే 2 అవుతాయి, 2 పెడితే 4 అవుతాయి. మల్టిపుల్ ఏమంటారు అని లెక్కల్లో? మల్టిప్లికేషన్. దాన్ని 1, 2 చేయటం. ఇప్పుడు నువ్వు నశించవో వాక్యంలో కానీ ఉంటే నీ కుటుంబం వర్ధిల్లింపజ అవుతూ ఉంటుంది, నీ కుటుంబం ఆశీర్వదించబడుతూ ఉంటుంది. వాక్యములో
వాక్యం ఎక్కడ దొరుకుతుంది? చాలా చోట్ల దొరుకుతుందిలేండి. టీవీలో దొరుకుతుంది, యూట్యూబ్లో దొరుకుతుంది. కానీ దేవుడి స్థలములో విన్న వాక్యము మన హృదయానికి నాటుకుంటాం. యూట్యూబ్లో వింటూ ఉంటాం, శ్రద్ధ పెట్టాం. టీవీలో వింటూ ఉంటాం, శ్రద్ధ పెట్టాం. వాక్యం అది ఏదో మనము టైం పాస్ కోసం వింటున్నాం. కానీ ఆ టీవీలో ఉన్న వాక్యం ద్వారా, మన యూట్యూబ్లో ఉన్న వాక్యం ద్వారా, ఇతర మల్టీ మీడియాలో ఉన్న వాక్యం ద్వారా దానివల్ల మనకి ఉపయోగం ఉండదు. కానీ ఎక్కడైతే దేవుడు నివాస స్థలంలోకి వచ్చి వాక్యం ఏంటవో ఆ వాక్యం నీలో పనిచేస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం. నీలో మారు మనసు నువ్వు పొందుకుంటూ ఉంటావు. నీటి మూలంగా జీవించడం, వాక్యం మూలంగా జీవించడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఇంకొక మాట అంటాడు. ఆయన ఏమంటాడంటే, ఆత్మ మూలముగా జన్మిస్తేనే గాని. ఆత్మ ఏంటి? ఆత్మ అంటే ఏంటమ్మా? ఆత్మ అందరిలో ఉంటుంది. అందరిలో ఆత్మ ఉంటుంది. మనలో ఉన్న ఆత్మ ఏంటి? రెండు రకాలుగా కొంతమందికి ఉంటుంది. దురాత్మ ఉంటుంది, పరిశుద్ధాత్మ ఉంటుంది. ఇప్పుడు నీటి మూలంగా జన్మించడం అంటే పరిశుద్ధాత్మ పొందుకోవటం. ఆమేన్, హల్లెలూయా. నీటి మూలంగా జన్మించడం అంటే పరిశుద్ధాత్మ పొందుకోవటం. పరిశుద్ధాత్మ ఉన్నవారు వాళ్ళు ఆ సంఘములో నాటబడతారంట. సంఘములో ఆత్మీయ జీవితంలో నాటబడతారు. ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉంటారు. ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు దేవుడికి దగ్గరగా జీవిస్తూ ఉంటావు. ఈరోజు పరిశుద్ధాత్మ ఈ మధ్యాహ్న కాలంలో మనం పొందుకోవాలి. ఇంతకు ముందుకు లేదేమో. మనకి పరిశుద్ధాత్మ ఉంటే మనము దేవుని కొరకు తాపత్రయపడుతూ ఉంటాం, ఆరాధించుకోవటానికి ఇష్టపడుతూ ఉంటాం. దేవుని యొక్క సన్నిధిలో ఉండటానికి, ఎదగటానికి పాటల ద్వారా, వాక్యము ద్వారా మనము జీవితము ఇదిగో సుందరంగా దేవుని యొక్క సన్నిధిలో ఆత్మీయ జీవితంలో మనము ఆత్మీయ బిడ్డలుగా ఎదుగుతూ ఉంటాం. ఆత్మ మూలంగా పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు ఇంకా అనుభవంలోకి రాలా మనం. అందుకే మనము కంటిన్యూస్లో దేవుళ్ళు ఎదగలేకపోతున్నాం. దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క సంఘంలో, సహవాసంలో ఎదగకుండా ఉండటానికి కారణం ఏంటి? మనలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయట్లేదు. మనలో పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేసినప్పుడు నువ్వు ఇంట్లో కూర్చోవు. దేవుని యొక్క సన్నిధి జరుగుతుంటే దేవుడి కొరకు నేను వెళ్ళాలి, వాడబడాలి. నాకు ఇచ్చిన తలంతులు ఏదైతే దేవుడి కొరకు నేను ఖర్చు పెట్టుకోవాలి. దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని యొక్క వాక్యలో ఉండాలని మనం ఎదుగుతూ ఉంటాం. 13, 14, 15 చూద్దాం త్వరగా. 13, 14 వచ్చినాం. ఏమని సువార్త 13, 14, 15 చదవనమ్మా. మరియు పరలోకం నుండి వాడే ఆయన పరలోకంలో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకంలో ఎక్కిపోయినా లేడు. చూడండి, మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండు మనుషు కుమారుడు తప్ప ఎవరు పరలోకంలో చూడలేదమ్మా. అక్కడి నుంచి మాత్రము యేసయ్య వచ్చాడు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడే ఉన్నారు, ఇంక మళ్ళీ రాలేదు. ఒక యేసయ్య మాత్రమే వచ్చాడు. అంతకంటే ముందు చాలా మంది భక్తులు అక్కడికి వెళ్ళారు, పరలోకంలో ఉన్నారు. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం ఉంటుంది, ఆ విశ్వాసాల పట్టిక ఉంటుంది. వాళ్ళందరూ పరలోకంలో ఉన్నారు. కానీ అక్కడి నుంచి వచ్చిన వాడు మాత్రం యేసయ్య మాత్రమే ఒకడే. ఎందుకంటే పరలోకం గురించి గొప్పతనాన్ని వివరించడానికి. పరలోకంలో మనకి ఆకలి ఉండదు, నరకంలో కూడా ఆకలి ఉండదు. నరకలోకంలో కూడా పెట్టేవాళ్ళు ఎవరు ఉంటారు మనకి అక్కడ. కానీ ఇక్కడ మనకి ఆ పెయిన్ అనేది, ఆ బాధ అనేది ఉండదు. పరలోకంలో ఆ బాధ ఉండదు. ఆకలి అవుతుందన్న విషయమే నీకు తెలియదు. ఎప్పుడు నీకు సమృద్ధిగా నువ్వు ఉంటావు. ఆ పరలోకం గొప్పతనము వివరించడానికి యేసయ్య వచ్చాడు. పరలోకము గురించి, పరలోకములో అది సంతోషకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం అక్కడ. ఇక్కడ మనం ఎలాగో కూర్చొని ఆ దేవుని వైపు చూస్తున్నామో, ఆరాధించుకుంటున్నామో, స్తుతించుకుంటున్నామో, ఆ పరలోకంలో అంతే. ఇక్కడ మనం మళ్ళీ ఆరాధన అయిపోయినాక మనం ఇంటికి వెళ్తాం, మనం పని బాటలు చేసుకోవాలి, మనము కుటుంబ పోషణ పనులు చేసుకుంటూ ఉండాలి. కానీ అక్కడ పరలోకంలో ఏం ఉండదు. ఈ కష్టాలు ఉండవు, ఈ బాధలు ఉండవు. ఇవన్నీ వివరించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చి, పరలోకంలో వచ్చినవాడు యేసయ్య మాత్రమే. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెబితే మీరు 12వ వచనం అయిపోయింది కదా, 14. అరణ్యములో మోషే, ఇక్కడి నుంచి శ్రద్ధగానమ్మా. ఇక ఈ టాపిక్ చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ చూడండి, అరణ్యములో మోషే సర్పము
అలాగే ఆ, విశ్వసించు ప్రతి వాడు ఆ, నశింపక ఆ, ఆయన ద్వారా ఉమ్, నిత్య జీవం పొందినట్లు ఆ, మనుష్య కుమారుడు ఉమ్. ఎత్తబడవలెను. ఆ, దేవుడు ఇక్కడ చూడండి, ఈ 14 వచనం నుంచి మనం చూస్తే అరణ్యంలో మోసే సర్పం ఎలాగో ఎత్తునో అర్థమవుతుందా? సంఖ్యాకాండంలో ఉంటది, మనకి 21 అధ్యాయం, ఇంటికి పోయినా చదువుకోండి. అక్కడ జరిగిన సంఘటన ఎవరికైనా గుర్తుంటే చెప్పండి ఒక మాట. అక్కడ జరిగిన సంఘటన ఏంటి? ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పుడు దేవుని మీద సణుగుడే. ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పుడు మోసే అంటే వాళ్ళ నాయకుడు, వాళ్ళు నడిపించే నాయకుడి మీద సణుగుడే. అర్థమవుతుందమ్మా? వాళ్ళ పాపము చూడండి, వాళ్ళ పాపం ఎలాగా వాళ్ళు పాపం చేశారంటే దేవుడి మీద చనుకోవటం అంటే దేవుడు చేసిన కార్యమును మర్చిపోయి ఎప్పటికప్పుడు అరణ్యంలో 40 సంవత్సరాలు జీవించిన కాలంలో మన ఇంతకుముందు మనం పోయిన వారమేనా ధ్యానం చేసింది? నిర్గమకాండ 17వ అధ్యాయం ధ్యానం చేశాం కదా. రెఫర్ గ్రామం ఒక ప్రాంతంలో ఏమని ధ్యానం చేశాం? అక్కడ ఇశ్రాయేల్ ప్రజలు ఎలా నీళ్ళ కోసం చనుకున్నారో. అయితే వీళ్ళు చనకటం ద్వారా ఈ ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళకి ఏం వచ్చిందంటే పాపము కొని తెచ్చుకున్నారు. అంటే ఇప్పుడు మనం ఒక సక్రమైన మార్గంలో వెళ్ళాలమ్మా, సక్రమైన జీవితం జీవించాలి. ఇప్పుడు ఎందుకు తల్లి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వంటలు వచ్చి చేస్తారు కదా, మేము కూడా చేస్తాం లేండి వంటలు, మీకంటే తక్కువ. ఇప్పుడు వంటలు చేసేటప్పుడు ఎసురు సరిగ్గా పోయలేదనుకో, అన్నం సరిగా అయిద్దమ్మా? అయిద్దా? కొంచెం నీళ్లు తక్కువ అయితే అన్నం ఇత్తులుగా ఉంటుంది, నీళ్ళు ఎక్కువైతే అన్నం ఏమైతే ముద్దైపోయింది కదా. ఇప్పుడు ఆ ప్రాసెసింగ్ సరిగా చేయకపోతేనే ఆ అన్నం సరిగా రాదే. మరి దేవుడు మనం నిర్మించుకొని మన జీవితంలో అనేకమైన మేలు చేసినప్పుడు, అనేకమైన మన జీవితంలో కార్యములు చేసినప్పుడు దేవుడికి మనం ఇష్టంగా జీవించకుండా ఉంటే దేవుడి కోపం వచ్చిందా రాదా? ఇశ్రాయేల్ ప్రజల మీద కోపం వచ్చింది. అక్కడ ఇశ్రాయేల్ మీద కోపం వచ్చినప్పుడు ఏం చేశాడంటే తాపకరమైన పాములు పంపించాడు. ఏం పంపించాడు? పాములు పంపించాడు. ఆ పాము దొరికిన వాళ్ళని కాటేస్తానే ఉన్నాయి, చచ్చిపోతానే ఉన్నారు. ఇంకా ఆ బాధ భరించలేక ఆ మరణకరమైన తాపకరమైన పాములు కరుతూ ఉంటే వాళ్ళు మొరపెట్టడం, మళ్ళీ ప్రార్థన చేయటం ప్రారంభించారు. అయ్యో మేము చచ్చిపోతున్నామే, పాములు మమ్మల్ని కాటేస్తున్నాయి, ఎలాగ చేయాలని మళ్ళీ మోసేని అడగటం స్టార్ట్ చేశారు. మోసే అడగటం స్టార్ట్ చేసినప్పుడు మోసేకి మళ్ళీ దేవుడు మోకరించి మోసేని అడిగినప్పుడు నీకున్న కర్రకి ఇత్తడి సర్పమును చేసి విడిది కర్ర, ఇత్తడి సర్పం అంటే పాము చేసి ఆ కర్రకి ఆ పాముని కొట్టి వాళ్ళకి చూపించు. కర్రకి పాము, ఇప్పుడు పాము ఇలా వచ్చింది అనమాట. ఇలా వచ్చినప్పుడు పాము ఆ కర్రకి కట్టినప్పుడు ఆ ఇత్తడి సర్పం ఎవరైతే పాము కాటేస్తుందో వాళ్ళు ఏం చేయాలి? ఈ యొక్క ఇత్తడి సర్పను చూడాలి. ఆ పాముకి కట్టబడిన ఆ ఇత్తడి సర్పను చూడాలి. వాళ్ళు పాము కాటేయంలోనే ఆ ఇత్తడి సర్పం వైపు చూడాలి. వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు? ఆ విశ్వంతా పోయి బతుకుతారు అన్నమాట. ఇది దేవుడు చెప్పాడు, మోసే నువ్వు ఒక కర్రకి ఇత్తడి సర్పము కట్టి దాన్ని నిలబెట్టు. ఎవరైతే పాము కాటేసిందో ఆ కాటేసిన పాము ఏం చేయాలి? ఇత్తడి సర్పం వైపు చూడమను అనగానే పాము కాటేయంలోనే ఆ ఇత్తడి సర్పం వైపు చూస్తున్నారు, వాళ్ళు బ్రతుకుతున్నారు. పాము కాటేయంలోనే ఇత్తడి వైపు మోసి పట్టుకొని ఉన్నాడు, చూస్తున్నారు. కొంతమంది ఏం చేశారంట? మోసి వైపు చూశారంట. పాము ఇది కర్ర వైపు కాకుండా మోసే వైపు. ఇప్పుడు నేను మోసే అంటే దేవుని సేవకుడు. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటి? ఆ ఇత్తడి సర్పం వైపు చూడండి. కానీ వాళ్ళు ఏం చేశాడు? దైవజనుడు గొప్పవాడు, నేను దైవజనుడు వైపు చూస్తాను అని చెప్పి మోసే కలిసి చూశారంట. మోసే కలిసి చూసిన వాళ్ళందరూ చనిపోతున్నారంట. మళ్ళీ ఇత్తడి సర్పం వైపు చూసిన వాళ్ళు బ్రతుకుతున్నారంట. అంటే ఇక్కడ ఈ వాక్యం బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, చూడండి ఇక్కడ చదివిన వాక్య బాగులోనే మనం చదువుతున్నప్పుడు శ్రద్ధగానండి. చదవండి 14 వచనం. అరణ్యములో మోసే సర్పం ఎలాగెత్తునో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుషు కుమారుడు ఎత్తబడిను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక చూడండి, అరణ్యములో ఆ ఇత్తడి సర్పాన్ని మోసెత్తాడు. కాటేసిన
పాము కాటుకు గురైన ప్రతి ఒక్కరు ఇతర సర్పం చూసిన వాళ్ళు బాగుపడ్డారు. ఇక్కడ చాలా మంది మోస వైపు చూసిన వాళ్ళు ఏమో చచ్చిపోయారు. అంటే దైవజనుల్లో ఏముండదండి. చాలా మంది పాస్టర్ల వైపు చూస్తూ ఉంటారు. మాకు పాస్టర్ గారు చేస్తే మంచిగా అయింది, ఈ పాస్టర్ గారు చేస్తే నీ విశ్వాసము. పాస్టర్ గారిది ఏముండదు. నేను విశ్వాసం నడిపించేవాడు పాస్టర్ అంతే. మోసే నడిపించేవాడు. మోసకలు చూసిన వాళ్ళు అక్కడ ఎందుకు చెప్పాడు? మోసకలు చూసిన వాళ్ళు చనిపోయారంటే మోసకలు కాదు, దేవుడు చెప్పిన మాట. ఇక్కడ ఆ ఇతర సర్పంలో ఏమి లేదు. కానీ ఇక్కడ ఏంటంటే చూడండి, అక్కడ ఈ మాట నిర్ణయించండి. ఆ మోసే చర్మ ఎలాగెత్తునో అలాగే విశ్వసించు ప్రతి వాడును. అంటే దేవుడు చెప్పాడు, ఆ మాట విన్నారు వాళ్ళు. మాటకి విధేయత చూపించటమే విశ్వాసం అంటే. అర్థమవుతుందా? మాటకి విధేయత చూపించటమే విశ్వాసం అంటే. ఇప్పుడు విశ్వాసము వినటం వల్ల ఏం కలుగుతుందమ్మా? విశ్వాసము. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఏముంది? నిత్యం పొందినట్లు మనుషు కుమారుడు ఎత్తబడిను. మనుషు కుమారుడు అంటే ఎవరు? యేసయ్య ఎత్తబడిను. ఇప్పుడు మనం ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలా, పాస్టర్ల వైపు చూడాలా? చెప్పండి. దేవుని వైపు చూడాలండి. నీ విశ్వాసం అండి. మనుషులు పాస్టర్లు నియమించింది దేవుడు. కానీ మనం అందరం, మీరైనా నేనైనా దేవుని వైపు చూసే వారంగా ఉండాలి. దేవుని వైపు చూస్తే మన జీవితము ఎంత అంటే ఎంత ఆశ్రదకరంగా మన జీవితం ఉంటుంది అంటే చెప్పలేమండి. అంత ఆశ్రదకరంగా దేవుడు మన ఉంచుతూ ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, తప్పిపోయిన కుమారుడు దేవుని వైపు చూశాడు, బాగుపడ్డాడు. ఈరోజు చూడండి, దమస్క పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆ దమస్క మార్గంలో ఏమయ్యాడు? సౌలా నువ్వు ఎలా నన్ను హింసిస్తున్నావు అన్నప్పుడు సౌలుగా ఉన్నప్పుడు ఆ పౌలు ఏం చేశాడు? దేవుని వైపు చూశాడు. ఆయన దేవుని వైపు చూసి ఆయన హృదయం మార్చుకున్నాడు. దేవుని వైపు చూసినప్పుడు, అందుకే పిరికివాడైన పేతురు దేవుని యొక్క పనిలోకి, ఆయన దేవుని యొక్క సేవకులోకి ఎప్పుడు వస్తానుకోలేదు. ఆయన ఆ పేతురు, ఇదిగో దేవుడు అడిగారు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నా వైపు చూడు అన్నప్పుడు పేతురు దేవుని వైపు చూశాడు. చివరికి ఆయన మరణం అయ్యేటప్పుడు, ఆయన అత్తసాక్షిగా మారేటప్పుడు ఆయన విశ్వాసం బలంగా, ఒకప్పుడు పిరికివాడిగా ఉన్న పేతురు తన హృదయం మార్చుకొని పట్టుదలతో దేవుని పని చేసి అత్తసాక్షిగా మిగిలిపోవటానికి, అయ్యా ఇదిగో ఆయన చంపేటప్పుడు చిలువేస్తున్నారు. ఆయన కూడా చిలువేసేటప్పుడు పేతుర్ని, నన్ను తలకిందులుగా వేయండి, నా ఏసేలాగా వేయకండి, నేను అంత అరువుని కాదు అంటే యేసు వైపు చూసినప్పుడు వాళ్ళు ఎంతగానో గొప్పగా విశ్వాసంగా వాళ్ళు నిలబడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వైపు చూడక ఇస్కరియోతు యోధ పతనం అయిపోయాడు. ఈరోజు మనము మన జీవితంలో దేవుని వైపు చూసే వరకు ఉంటున్నామా? లేదంటే ఈ లోకం వైపు చూస్తున్నామా? మనం ఈ లోకం వైపు కాకుండా దేవుని వైపు చూడండి. దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణం ఇచ్చిన వాడు. నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకొని తన రాజ్యములో మనం చూడాలని ఇష్టపడుతున్నవాడు దేవుడు. ఆయన పరలోక రాజ్యంలో మనం ఉండాలని. ఆ నరక పాశము, ఆ నరక అగ్నిలో మనం ఉండకూడదు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు, భయంకరమైన వేదన. ఇక్కడ సంతోషకరమైన జీవితం దేవుడు ఇస్తాడు మనకి. మనం చేయాల్సింది ఏం లేదు. దేవుళ్ళు ఆరాధించుకున్న సమయంలో దేవుని ఆరాధించుకోవటం, ఆజ్ఞ అతిక్రమించకుండా దేవునిలో విశ్వాసంగా బలపడటమే, అదే మన దేవుడు తన కృప. అందుకే యేసయ్య నిన్ను నన్ను ఏర్పాటు చేసి నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం విడిచాడమ్మా. తన నలగొట్టబడ్డాడు, ఆయన రక్తం చిందించాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి యేసయ్య వైపు చూడండి. ఒక్కసారి నూతన జన్మ మనం పొందుకొని దేవుని వైపు చూసినప్పుడు అప్పుడు మనము ఆత్మీయంగా బలపడతాం. మనము ఆత్మీయంగా బలపడితే మన జీవితము ఎంతో దీవించే దేవుడు మనని దీవించి మన ఉన్నతమైన స్థితిలో ఉంచి ఆశీర్వదిస్తాడు. ఆ విధంగా మన అందరము దేవుని వైపు చూద్దాం. ఈరోజు క్రొత్తగా జన్మించి నూతన మానుమనసు తగిన జీవితము మనలో ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మా ప్రభువైన యేసయ్య, ఇప్పటి వరకు నీ సన్నిధిలో ఇదిగనైనా చక్కటి వాక్యమే అయినా అయ్యా నికోదేము యొక్క విషయంలోనైనా అయ్యా మరి ఇదిగనైనా ఎంత గొప్ప